2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తంతు ఏంటి? అప్పుడు రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చింది, భూసేకరణ చేసింది, రైతుల నుంచి భూములను లాక్కున్నది అప్పటి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఏ సింగపూర్కి వెళ్తే సింగపూర్ లాంటి రాజధాని తీసుకొస్తా, జపాన్కి వెళ్తే జపాన్ లాంటి రాజధాని తీసుకొస్తా, మలేషియాకి వెళ్తే మలేషియా లాంటి రాజధాని తీసుకొస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు 14-19 వరకు ఏం చేశారు? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ఏం చేశారు? దాదాపు 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పటి వరకు రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడమైనా ఉందా? ఒకటి లేదు. రాజధానిలో జరుగుతున్నది ఏంటి? జంగిల్ క్లియరెన్స్ అన్నటువంటి పేరిట వేల కోట్ల రూపాయలను బూడిద పాలు చేస్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఇప్పుడు రాజధాని పైన జరిగినటువంటి అప్పులు. భవిష్యత్తులో అది లక్షల కోట్లు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా భూమినిచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి? రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నారు, వారి ప్రక్రియ జరిగిందా? మొన్న ఒక రామారావు అనేటువంటి రైతు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఏ రకంగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న మీరు చూస్తే ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంది, ఇక్కడ ప్రజల పట్ల, భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ప్రజల మేలు కోసం ప్రశ్నించడంలో తప్పేముంది? ఇందులో తప్పెక్కడ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. రాజధానికి ఎప్పుడు కూడా మేము ఏం ఆటంకాలు కలిగించడం లేదు. మీరు ఫ్రీ హ్యాండ్. ఈరోజు ప్రభుత్వం అదే పనిగా మన మంత్రి నారాయణ గారు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. మరి 2 ఏళ్ళుగా ఈ కాలంలో ఏం జరుగుతుంది అక్కడ అభివృద్ధి పని? సార్, అసలు దేశ రాజధాని అయినటువంటి పార్లమెంట్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? పక్క రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆ రకంగా ఒక శాశ్వత కట్టడాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగకపోతుంది? ఒకటంటే ఒకటి